Which of the following organism digests food with the help of enzymes taken inside the body? క్రింది వాటిలో ఆహారాన్ని శరీరం లోపలికి తీసుకుని ఎంజైమ్ల సహాయంతో జీర్ణం చేసే ప్రక్రియ. మరి ఒకసారి 4 ఆప్షన్స్ని చూద్దాం. పరాన్నజీవి. అసలు పారాసైట్ లేదా పరాన్నజీవి అంటే ఏంటి? ఒక బ్రతికి ఉన్న జీవి మీదకి వెళ్ళి ఆ జీవి ఆహారాన్ని దొంగిలించి ఆ జీవికి వ్యాధిని కలగజేస్తే దాన్ని పరాన్నజీవి అంటాం. సింపుల్గా చెప్పుకోవాలంటే వ్యాధులను కలగజేసే దాన్ని పరాన్నజీవి అంటాం. పైన ఇచ్చిన స్టేట్మెంట్కి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి రాంగ్ వన్. కార్నివోరస్ మాంసాహార జీవి. కేవలం తన ఆహారంగా జంతువులను మాంసాన్ని మాత్రమే తీసుకుంటే దాన్ని మాంసాహార జీవి లేదా కార్నివోరస్ అంటాం. ఇచ్చిన దానికి సూటబుల్ ఆప్షన్ కాదు. హోలోజాయిక్ జాంతవ భక్షణ. ఎస్. ఆహారాన్ని తీసుకుని తన లోపల అరిగించుకుంటే మరి లోపల అరిగించుకోవాలంటే ఎవరికండి? ఎంజైమ్స్. ఇన్ ద హెల్ప్స్ ఆఫ్ ఎంజైమ్. కాబట్టి శరీరం లోపలికి ఆహారాన్ని తీసుకుని ఎంజైముల చేత కనుక జీర్ణం చేసుకోగలిగితే దాన్ని జాంతవ భక్షణ లేదా హోలోజాయిక్ అంటారు. ఆమ్నివోరస్. శాకాహారాన్ని కానీ మాంసాహారాన్ని కానీ తీసుకుంటే దాన్నే సర్వభక్షకి. ఏ ఆహారాన్ని తీసుకుంటే అవుతుంది? ఇది కూడా రాంగ్ ఆప్షనే. అయితే సార్ మరి లోపలికి తీసుకుని జీర్ణం చేసుకుంటే జాంతవ భక్షణ అంటున్నారు. ఇన్ కేస్ ఏదైనా పదార్థం బయట ఉంటే దాన్ని కొళ్ళబెట్టి ఆహారంగా తీసుకుంటే ఏమంటారు సార్? ఏదైనా పదార్థాన్ని ఆహారాన్ని కొళ్ళబెట్టి తనలోనికి తీసుకుంటే, శరీరం బయట కొళ్ళబెట్టి తీసుకుంటే దాన్ని సాప్రోఫైటిక్ నేచర్, పూతికాహార పోషణ అనేటువంటి పేరుతో చెప్తారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ వాటర్ ఈజ్ లాస్ట్ త్రూ స్టొమాటాస్? ఈ క్రింది వాటిలో పత్ర రంధ్రాల ద్వారా నీటిని నష్టపోయే ప్రక్రియని ఏమంటారు? చూద్దాం. గట్టేషన్. చూడండి, ఈ గట్టేషన్ అనే దానికి చెప్పాలంటే ఇది కేవలం ఏకదళ బీజాలు మోనోకాటిల్డెన్స్లోనే జరుగుతుంది. మోనోకాటిల్డెన్స్లో ఇలా పొడవాటి పత్రం ఉంటే పత్రం చివర ఉండే రంధ్రాన్ని జలరంధ్రం అనే పేరుతో పిలుస్తారు. హైడథోడ్. ఈ జలరంధ్రం ద్వారా వాటర్ డ్రాప్ బై డ్రాప్ వెళ్తే దాన్ని గట్టేషన్ అంటాం. అంటే ఏకదళ బీజాల్లో శీతాకాలం లేదా కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో వెళ్తే మాత్రమే అంటాం. కానీ పత్రరంధ్రాల ద్వారా అన్నాడు. ఇక్కడ ఇది పత్రరంధ్రం కాదు. ఏ రంధ్రం అండి? జలరంధ్రం. కాబట్టి రాంగ్ ఆప్షన్. డిఫ్యూజన్. అసలు డిఫ్యూజన్ అంటే ఏంటి? పదార్థాలు అధిక గాఢత నుంచి అల్పగాఢత వైపుకు ప్రయాణిస్తే దాన్ని డిఫ్యూజన్ అంటాం. పత్రరంధ్రాలు అనే ప్రాసెసే మనకి రాలేదు. రాంగ్ వన్. ఆస్మాసిస్ లేదా ద్రవాభిసరణ. పదార్థాలు అధిక గాఢత నుంచి అల్పగాఢతకు వస్తే విసరణ అన్నాం. ఈసారి రివర్స్. పదార్థాలు అల్పగాఢత నుంచి కణత్వచం అనబడే ఒక చిన్న పొర ద్వారా అధిక గాఢత వైపు గనక వెళితే దాన్ని మనం ద్రవాభిసరణ అంటాం. ఎక్కడా పత్రరంధ్రం అనేది రాలేదు. మరి పత్రం తీసుకున్నప్పుడు పత్రరంధ్రాలు అనేటువంటివి ఉంటాయి. ఈ పత్రరంధ్రాల ద్వారా నీరు ఆవిరైపోతే దాన్నే బాష్పోత్సేకం అనే పేరుతో చెప్తారు. కాబట్టి పత్రరంధ్రాల ద్వారా నీరు ఆవిరయ్యే ప్రక్రియనే ఏమంటారండి? బాష్పోత్సేకం అనే పేరుతో చెప్తారు. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఫీమేల్ జెనైటల్ ఆర్గాన్? క్రింది వాటిలో స్త్రీ జననేంద్రియ అవయవంలో భాగం ఏమిటి? అండాశయాలు. స్త్రీలో అండాశయాల నుంచే అండం అనేటువంటిది విడుదలవుతుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగం. గర్భాశయం. మరి అండం గనక ఎప్పుడైతే శుక్రకణంతో కలుస్తుందో ఆ ప్రక్రియని ఫలదీకరణ అంటాం. ఫలదీకరణ జరిగిన తర్వాత ఏర్పడేదాన్నే సంయుక్త బీజం లేదా జైగోట్ అనే పేరుతో చెప్తాం. ఇది ఈ గర్భాశయ గోడలకు అతుక్కుంటుంది. అంటే స్త్రీ శరీరంలో సంయుక్త బీజం పెరగడానికి ఉండే ఒక సంచి వంటి భాగాన్ని గర్భాశయం అంటాం. అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం. యోని. మరి శుక్రకణాలు స్త్రీ శరీరంలోకి ప్రవేశించే మార్గాన్ని యోని అంటారు. ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ చూద్దాం. స్మాలెస్ట్ ఫ్లవర్ ఇన్ వరల్డ్. ప్రపంచంలో అతి చిన్న పుష్పం. చూద్దాం. రఫ్లీషియా. సుమారుగా 4 కేజీల బరువు ఉంటుంది. కుళ్ళిన మాంసం వాసన వస్తుంది. ఇదే ప్రపంచంలో అతిపెద్ద పుష్పం. లెమ్నా. లెమ్నా అనగా ప్రపంచంలోనే అతి చిన్న పత్రం.
అతి చిన్న పత్రం. మరి అతిపెద్ద పత్రం పేరు విక్టోరియా. విక్టోరియా అనేటువంటిది ప్రపంచంలోనే అతిపెద్ద పత్రం. ఉల్ఫియా పర్ఫెక్ట్లీ మ్యాచ్డ్. ఉల్ఫియా అతి చిన్న పుష్పం, ప్రపంచంలో ఉన్న వాటిలో అతి చిన్న పుష్పం. ఈ ఉల్ఫియాలను అంటండి ఇలా మనం ఒక పిడికిలు కనుక తీసుకుంటే 2000 పుష్పాలు వస్తాయంట. అంటే మీరు ఊహించుకోవచ్చు ఎంత చిన్న పుష్పమో. మరి అతిపెద్ద పుష్పంగా రఫ్లీషియా అని చెప్పుకున్నాం. ప్యాసిఫ్లోరా ఇది ఒక సాధారణ పుష్పం. నెక్స్ట్ చూద్దాం. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది లైసోజోమ్ ఈజ్, క్రింది వాటిలో లైసోజోమ్ ముఖ్య విధి ప్రోటీన్ సింథసిస్. చూడండి, మానవ శరీరంలో ప్రోటీన్ సింథసిస్ చేసేది రైబోసోమ్. మరి రైబోసోమ్తో పాటు ఎవరు సార్? గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. మరి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటున్నారు, ఎలా ఉంటుంది? ఈ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం మీద పైన మళ్ళీ రైబోజోములు ఉంటాయి. కాబట్టి ప్రోటీన్లను తయారు చేసేవి 2 భాగాలు, రైబోజోమ్, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. కానీ మనకి ఇక్కడ లైసోజోమ్ అని ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. కణ నిర్మాణం, కణ నిర్మాణానికి మరియు లైసోజోమ్కి సంబంధం లేదు. కణ నిర్మాణం చేసేటువంటిది అంతర్జీవ ద్రవ్యజాలం. మరి అంతర్జీవ ద్రవ్యజాలం ఎలా చేస్తుంది సార్? ఇలా కణాన్ని తీసుకుంటే వాటి మూల భాగాలు ఇలా ఉండి కణం వంగిపోకుండా ఉంటుంది. అందుకే అంతర్జీవ ద్రవ్యజాలాన్ని కణ అస్థిపంజరం, సైటోస్కెలిటాన్ అనే పేరుతో చెప్తారు. ఇక మూడవది ఇంట్రాసెల్యులార్ డైజెషన్, కణాంతర్గత జీర్ణక్రియ పర్ఫెక్ట్లీ మ్యాచ్డ్. ఇలా కణం ఉంటే కణము లోపల లైసోజోమ్ ఉంటుంది. కణం యొక్క వయసు అయిపోయినప్పుడు, కణానికి ఏదైనా రోగం వచ్చినప్పుడు, కణం ఇంకా పని చెయ్యదు అనుకున్నప్పుడు లైసోజోమ్ పగిలిపోతుంది. పగిలిపోయి లైసోజోమ్లోని హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ కణం చుట్టూ వెళ్ళి ఆ కణం మొత్తాన్ని చంపేస్తాయి, అనగా జీర్ణం చేస్తాయి. కణము లోపల ఉండి జీర్ణం చేస్తాయి. ఇదే విషయం. కాబట్టి లైసోజోమ్ యొక్క ప్రధానమైన విధి కణాంతర్గత జీర్ణక్రియ. అందుకే లైసోజోమ్ని చాలాసార్లు ఏమని పిలుస్తారంటే కణ ఆత్మహత్యా కోశాలు, సూసైడల్ బ్యాగ్స్, స్వయం విచ్చిత్తి సంచులు, యాటమ్ బాంబ్ ఆఫ్ ది సెల్ అనే పేర్లతో చెప్తారు. ఎందుకంటే తన కణాన్ని తానే నాశనం చేసుకుంటుంది. తన కణాన్ని తానే నాశనం చేసుకునే ప్రక్రియనే కణాంతర్గత జీర్ణక్రియ అంటారు. ఇక 4వది ఆన్సర్ కాదు. నెక్స్ట్ బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సెమీ పెర్మియబిలిటీ మెంబ్రెయిన్ ఇన్ సెల్ స్ట్రక్చర్? క్రింది వాటిలో కణ నిర్మాణంలో పాక్షిక పారగమ్యత గల పొర. సార్ అసలు పాక్షిక పారగమ్యత అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్డ్ బై సెమీ పెర్మియబిలిటీ? ఏదైనా పొర తన ద్వారా ఏ, బి, సి అనే 3 పదార్థాలు ఉన్నాయనుకుంటే మూడింటిలో అత్యవసరమైనటువంటి ఏని ముందుగా లోనికి పంపించి బీని సిని అడ్డుకుంటే, లేదా ఏబిసిల్లో బి ముఖ్యమైనదైతే బీని పంపించి ఏని సిని గనక అడ్డుకుంటే, తన ద్వారా కొన్ని రకాలైన పదార్థాలను మాత్రమే పంపిస్తే అర్ధపారగమ్యత అంటారు. అర్ధ లేదా పాక్షిక అంటే సగమే. సెమీ మీన్స్ హాఫ్. మరి అలాంటి నిర్మాణం ఏదైనా ఉందో చూద్దాం. సెల్ మెంబ్రెయిన్, కణత్వచం పర్ఫెక్ట్లీ మ్యాచ్డ్. కణత్వచం తన ద్వారా కావలసిన పదార్థాలను మాత్రమే పంపిస్తుంది, అనవసరమైన పదార్థాలని ఆపేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎండాకాలం నీటిని ఎక్కువగా పంపించాల్సి ఉంటుంది, వానాకాలం నీటిని ఆపవలసి ఉంటుంది. కాబట్టి పరిస్థితికి తగ్గట్టు అది ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆన్సర్ కణత్వచం. మిగతా 3 చూద్దాం. కణకుడ్యం, సెల్వాల్. కణకుడ్యం అనేటువంటిది సెల్యులోస్తో తయారవుతుంది. ఈ సెల్యులోస్తో తయారైన కణకుడ్యం రక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. వ్యాక్యూల్, రిక్తిక. మరి ఈ వ్యాక్యూల్ లేదా రిక్తిక అనేటువంటిది ఏం చేస్తుంది? తనలో వ్యర్థ పదార్థాలను నిల్వ ఉంచుకుంటుంది. వ్యర్థ పదార్థాలను నిల్వ ఉంచుకునే దాని పేరు ఏమని చెప్తున్నాడండి? రిక్తిక అనే పేరుతో చెప్తున్నాడు. న్యూక్లియస్. మరి న్యూక్లియస్ అనేది తెలుసు. కణం ఇలా ఉంటే కణం మధ్యలో ఉంటుంది. ఈ కణం ఏం చెయ్యాలో ఏమి చెయ్యకూడదో అంతా చేసేది కేంద్రకమే. అలాగే తనలో డిఎన్ఏని దాచుకుంటుంది. కాబట్టి కేంద్రకాన్ని కణ మెదడు లేదా సెల్ బ్రెయిన్ అనే పేరుతోటి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏ జలచర జీవుల్లో మొప్పలు లోపించి ఉండును? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అక్వాటిక్ ఆర్గానిజం ల్యాక్ ఆఫ్ గిల్స్ అంటున్నాడు. చూద్దాం.
చేపలు మనందరికీ తెలుసు చేపల్లో మొప్పలు ఉంటాయి అని, కాబట్టి 100% మొప్పలు ఉంటాయి. ట్యాడ్పోల్ లార్వా, కప్ప యొక్క లార్వాని ట్యాడ్పోల్ లార్వా అంటారు. ఈ ట్యాడ్పోల్ లార్వా చూడడానికి తల గుండ్రంగా ఉండి తోక ఇలా ఉంటుంది, తలలో కొన్ని చీలికలు ఇలా ఉంటాయి, వీటిని మొప్ప చీలికలు అంటారు. కానీ ట్యాడ్పోల్ లార్వాలో కూడా మనకి ఉంటాయి. తిమింగలం ఉండవు. తిమింగలము అంటే క్షీరదం, నీటిలో ఉన్నప్పటికీ క్షీరదమే. ఇది ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది త్రూ లంగ్స్. కాబట్టి మొప్పలు లేని జీవిగా దేని పేరు చెప్పచ్చండి? వేల్ లేదా తిమింగలం. నన్ ఆఫ్ దీస్ కాదు. ఆన్సర్ 3. క్వశ్చన్ నెంబర్ 6. ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఎట్ 25 degrees Celsius ఈజ్ అబౌట్ అంటున్నాడు. 25 degrees Celsius వద్ద గాలిలో ధ్వనివేగం ఎంత అంటున్నాడు. జనరల్గా మనకి టెంపరేచర్స్ వద్ద మనకి గాలిలో ధ్వనివేగం VT అయితే అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే 330 + 0.6 × T అవుతుంది. రఫ్గా 0.6163 అని కొన్ని బుక్స్లో ఇస్తాడు. మనం సింపుల్గా రఫ్గా తీసుకుంటే సరిపోతుంది. 0.6 × T అని అయిపోతుంది. T అనేది ఎంత టెంపరేచర్ ఇచ్చాడు మనకి? 25 degrees Celsius ఇచ్చాడు. కాబట్టి V25 = 330 + 0.6 × 25. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందండి? 345 m/s వస్తుంది. ఎందుకంటే ఇది 15 వస్తుంది, మనకి 330 + 15 ఎంత? 345 m/s అవుతుంది. ఆన్సర్ ఎక్కడ ఉందంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది జనరల్గా వే ఆఫ్ అప్రోచింగ్ ద ప్రాబ్లమ్ ఫర్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 30. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్ ఇన్ ఎయిర్ ఈజ్ FA అండ్ ఇన్ ద కిరోసిన్ ఈజ్ FK అంటున్నాడు. ఎయిర్లో ఉంచినప్పుడు ఎలా ఉంటుంది, కిరోసిన్లో ఉంచినప్పుడు ఎలా ఉంటుంది అని అంటున్నాడు. ఫోకల్ లెంత్ వాటి మధ్య రిలేషన్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాన్వెక్స్ లెన్స్ అని అనుకుంటున్నా, సరౌండింగ్లో ఎయిర్ ఉంటుంది, ఇది గ్లాసే కదా. కాన్వెక్స్ లెన్స్ అంటే అది గ్లాస్ మెటీరియల్. గ్లాస్ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? గ్లాస్ది అయితే 1.5. దాంట్లో వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద గ్లాస్ ఈజ్ 2 × 10⁸ m/s. అదేవిధంగా ఎయిర్లో లైట్ వెలాసిటీ C = 3 × 10⁸ m/s. ఇక్కడ వెలాసిటీ డిఫరెన్స్ చూడండి. లైట్ రేస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? లెన్స్లో నుంచి ఎయిర్లోకి రావాలి. ఇక్కడ వెలాసిటీ 2 అని తీసుకోండి, ఇక్కడ వెలాసిటీ 3. ఎంత డిఫరెన్స్ వచ్చింది? 1 వచ్చింది. అంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. అదే కిరోసిన్లో తీసుకున్నారనుకోండి, ఇది కిరోసిన్, ఈ చుట్టుపక్కలంతా కిరోసిన్ ఉంది. ఇప్పుడు ఎయిర్ లేదేడా, కిరోసిన్లో ఉంచాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. యాక్చువల్గా ఇక్కడ వెలాసిటీ ఎంత? గ్లాసులో 2 × 10⁸ m/s. అదే కిరోసిన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అండి? 1.44. యాక్చువల్గా మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ మీద నుంచి తీసుకున్నాడు ఫార్ములా ఇది కిరోసిన్కి అయితే, రైట్. అదే మనకి ఇక్కడ గ్లాస్కి తీసుకున్నట్టయితే మ్యూ గ్లాస్ ఎంత? జనరల్గా C/VG అవుతుంది. అదేవిధంగా ఎయిర్కి కూడా 3 × 10⁸ m/s కాబట్టి 1 వస్తుంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్కి అయితే. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంపార్టెంట్ కాదు, వెలాసిటీ డిఫరెన్స్ చూసుకొని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఎందుకంటే అది లెందీ ప్రాసెస్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇదే మనకి కిరోసిన్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అండి? 1.44 కాబట్టి దాని వెలాసిటీ ఎంత ఉండొచ్చు? దాంట్లో 2.1 2.2 ఉంటుంది. అంటే కిరోసిన్లో లైట్ వెలాసిటీ 2.2 × 10⁸ కామన్, అది వదిలేస్తాను, ఎవ్రీ టైం చదవట్లా నేను. 2.1 ఇక్కడ 2, డిఫరెన్స్ ఎంత? 0.1 0.2 వస్తుంది వెలాసిటీ డిఫరెన్స్. ఏది? గ్లాస్లో నుంచి కిరోసిన్లోకి రావాలంటే. అదే లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలంటే చూడండి 2 నుంచి 3 అంటే 1 డిఫరెన్స్ వెలాసిటీ చేంజ్ వస్తుంది, ఎక్కువ వెలాసిటీ చేంజ్ వస్తుంది. అంటే ఇక్కడ ఎత్తైన స్పీడ్ బ్రేకర్ అని చెప్తాం, ఇక్కడ తక్కువ స్పీడ్ బ్రేకర్ తక్కువ ఎత్తున్న స్పీడ్ బ్రేకర్గా తీసుకోండి. అప్పుడు చూడండి లైట్ రేస్ ఇక్కడ క్రాస్ అవుతుంటే ఎక్కువ ఎత్తున్న స్పీడ్ బ్రేకర్ నుంచి క్రాస్ అవుతాయి కాబట్టి వెలాసిటీ అబ్నార్మల్గా చేంజ్ వచ్చి వెంటనే ఇక్కడ మీట్ అయిపోతాయి. ఇది ఫోకల్ పాయింట్ FA. ఇక్కడ ఆప్టికల్ సెంటర్ నుంచి ఇక్కడ కొన్న డిస్టెన్స్ని ఏమంటారు మీరు? ఫోకల్ లెంత్ అంటారు కాబట్టి FA ఎయిర్లో అయితే. అదే కిరోసిన్లో అయితే చూడండి వెలాసిటీ డిఫరెన్స్ పెద్దగా ఏమీ లేదు కాబట్టి లైట్ రేస్ ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళటానికే ట్రై చేస్తూ ఉంటాయి, ఎక్కడో దూరంగా వెళ్ళి కలుసుకుంటాయి కిరోసిన్లో. ఇది FK అవుతుంది. అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్న డిస్టెన్స్ స్మాల్ FK అవుతుంది. ఇప్పుడు చూడండి ఫోకల్ లెంత్ దేంట్లో ఎక్కువగా ఉంది? రైట్, కిరోసిన్లో ఎక్కువగా ఉంది. అంటే FK మోర్ దాన్ FA, దీనికన్నా ఎక్కువగా ఉంది అక్కడ కిరోసిన్లో ఫోకల్ లెంత్ అనేది. లేదా దీన్నే ఎలా రాయొచ్చు? FA లెస్ దాన్ FK. ఇదన్నా ఉండాలి ఆప్షన్, ఇదన్నా ఉండాలి, ఏది ఉందో చూసుకోండి. ఇప్పుడు ఏడు ఈక్వల్, ఇది కాదు. FA లెస్ దాన్ FK ఏడు ఉంది కదా, ఇదే ఆన్సర్ అవుతుంది అనమాట మనకి. ఈ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45.
at constant power if voltage increases then the current will be. స్థిర సామర్థ్యం P వద్ద ఒకవేళ వోల్టేజ్ Vని పెంచితే కరెంట్ ఏమవుతుంది అంటున్నాడు. యాక్చువల్గా పవర్కి వోల్టేజ్కి కరెంటుకు ఉన్న రిలేషన్ ఏందో తెలియాలి. ఏంటి సార్ అని అడిగితే P = VI. ఎందుకో చూడండి, జనరల్గా పవర్ = ఏంది I² RT/T అని తీసుకుంటాం. టీకి టీ గెట్స్ క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే వర్క్ బై టైం. వర్క్ అంటే హీట్గా తీసుకుంటాం జౌల్స్ లాని బట్టికి, రైట్. జౌల్స్ లా Q = ఏంది I² RT. ఇక్కడ ఆల్రెడీ T ఉంది ఫార్ములాలో, టీకి టీ గెట్స్ క్యాన్సిల్ I² R అవుతుంది. V = IR ఫార్ములా కదా ఓమ్స్ లా, దాంట్లో నుంచి నేను ఐని రిమూవ్ చేస్తా. ఐని రిమూవ్ చేస్తే ఒక ఫార్ములా వస్తుంది, ఆర్ని రిమూవ్ చేస్తే ఇంకో ఫార్ములా వస్తుంది. ఇక్కడ నేను ఆర్ని రిమూవ్ చేయాలనుకోండి, అప్పుడు V/I సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుందో ఈక్వేషన్లో P = I² V/I అవుతుంది. ఐకి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, P = VI అవుతుంది. ఈ విధంగా ఫార్ములా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, స్థిర సామర్థ్యం అంటున్నాడు, ఇది కాన్స్టెంట్గా ఉంచుతున్నాడు. ఇది కాన్స్టెంట్గా ఉంటే VI = ఏమవుతుంది కాన్స్టెంట్. అప్పుడు V ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏమవుతుంది I. అప్పుడు వోల్టేజ్ పెంచాడు అనుకోండి, కరెంట్ ఏం కావాలి డిక్రీజ్ అయిపోవాలన్నమాట. ఇది ఎక్కడ వాడతారంటే ట్రాన్స్ఫార్మర్లో వాడతారు. యాక్చువల్గా పవర్ జనరేషన్ స్టేషన్ దగ్గర, సబ్ స్టేషన్స్ దగ్గర యూజ్ చేస్తారు. ట్రాన్స్ఫార్మర్లో వోల్టేజ్ ఇంక్రీజ్ చేసి కరెంట్ డిక్రీజ్ చేస్తారు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో. అదే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో అయితే వోల్టేజ్ డిక్రీజ్ చేస్తారు, కరెంట్ పెంచి మన ఇళ్లలో పంపుతూ ఉంటారు. అందుకే స్ట్రీట్ ట్రాన్స్ఫార్మర్స్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్, రైట్. అదేవిధంగా పవర్ జనరేషన్ స్టేషన్ దగ్గర ఉంచేది ఏంటది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్లో యూజ్ చేస్తారు ఈ ఫార్ములాస్ని యాక్చువల్గా. ఓకేనా, అదంతా లాంగ్ ఎక్స్ప్లెనేషన్. మొత్తానికైతే ఇక్కడ చూడండి, వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే కరెంట్ ఏం కావాలి డిక్రీజ్ కావాలి. డిక్రీజ్ అయ్యే ఆప్షన్ ఇదే కదా, ఫస్ట్ ఆప్షన్, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. ఇఫ్ ద రెసిస్టర్స్ ఆర్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ దెన్ ద వోల్టేజ్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్ అంటున్నాడు. నిరోధాలు సమాంతర సంధానంలో ఉన్నప్పుడు ఒక్కొక్క నిరోధం చివరల మధ్య పొటెన్షియల్ భేదం లేదా వోల్టేజ్ ఎంత అని అంటున్నాడు. ఏదో ఒకటి తీసుకోండి, ఇది ఒక నిరోధం, రైట్. ఇక్కడ నుంచి ఇంకొక నిరోధం తీసుకుంటా, ఈ రెండు ఇంకో టెర్మినల్స్ కనెక్ట్ చేస్తా. ఇదే కదా ప్యారలల్ కాంబినేషన్ అంటాం దీన్ని. ఇది ఏదో R1 అనుకోండి, ఇది R2 అనుకోండి, ఈ రెండు జంక్షన్స్ ఇక్కడే కదా, వోల్టేజ్ సేమ్ ఉంటుంది అక్రాస్. అలా ఉంటేనే మనం ప్యారలల్ కాంబినేషన్ అంటాం. అదే మనకి సిరీస్ కాంబినేషన్లో కాన్స్టెంట్గా ఏముంటుంది, రైట్, కరెంట్ ఫ్లో అవుతుంది. సేమ్ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ద ఆల్ రెసిస్టర్స్ వెన్ దే ఆర్ ఇన్ సిరీస్ కాంబినేషన్. But the voltage is constant across each resistor when they are in parallel combination. సమాంతర సంధానంలో అన్ని నిరోధాల చివరల మధ్య ఒకే పొటెన్షియల్ భేదం లేదా వోల్టేజ్ ఉంటుంది. అదే శ్రేణి సంధానంలో అయితే అన్ని నిరోధాల గుండా ఒకే విద్యుత్ ప్రవాహం ఉంటుంది, కానీ వోల్టేజ్ మారుతుంది అక్కడ. ఇక్కడ మనకి ప్యారలల్ కాంబినేషన్ అన్నాడు కాబట్టి చివరల మధ్య పొటెన్షియల్ భేదం ఎలా ఉండాలి, సమానంగా ఉండాలి లేదా ఒకే విధంగా ఉండాలి. ఆప్షన్ ఎక్కడ ఉంది, అది ఒకే విధంగా ఉండే ఆప్షన్ ఇది. ఓకేనా, ఇది స్టాండర్డ్ క్వశ్చన్, డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. 2 balls A and B are thrown vertically upward with 60 m/s and 70 m/s respectively. Find the ratio of distances covered by 2 balls at their last second అంట. అంటే రెండు బంతులు ఏ మరియు బీలను నిలువుగా పైకి విసిరేసిండు. ఒకదాన్ని 60 m/s, ఇంకోటి 70 m/s వేగంతో విసిరితే ఆ రెండు బంతులు వాటి చివరి సెకండ్లో ప్రయాణించిన దూరాల నిష్పత్తి కావాలి. యాక్చువల్గా ఇది గ్రౌండ్. ఒక రాయి ఏ అనే రాయిని నేను పైకి విసిరేసిన, ఎంత 60 m/s బాల్ ఏ అనుకోండి. ఇంకొక రాయిని 70 m/s స్పీడ్తో విసిరేసినాం. ఓకేనా, అయితే లాస్ట్ సెకండ్ అసలు పైకి వెళ్ళటానికి ఎంత టైం పట్టిందో తెలియాలి కదా మనకి. ఇది పైకి రీచ్ కావడానికి, గరిష్ట మ్యాక్సిమం హైట్కి రీచ్ కావడానికి ఎంత టైం పడుతుందో చూడాలి. దాన్నే టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటాం. టైమ్ ఆఫ్ ఎసెంట్ ఫార్ములా ఏంది, U/G అవుతుంది. దీనికి కూడా అంతే కదా, TB = ఏంది UA కదా, ఇక్కడ UB అని తీసుకోండి, /G అవుతుంది. ఇక్కడ దీంట్లో ఎంత టైం తీసుకుంటుందో చూడండి. ఇది గరిష్ట ఎత్తుకు చేరటానికి TA = 60/10, ఇదే 6 seconds పడుతుంది. ఇది TB = ఎంతో చూడండి 70 కదా, ఇనిషియల్ వెలాసిటీ /10, రఫ్గా 10 అని తీసుకుంటే TB = 7 seconds. అంటే ఇది టోటల్గా ట్రావెల్ చేయడానికి 6 seconds, ఇది టోటల్గా మ్యాక్సిమం హైట్కి రీచ్ కావడానికి 7 seconds. దీని లాస్ట్ సెకండ్ అవుతుంది 6th second అవుతుంది. దీనికి లాస్ట్ సెకండ్ ఏమవుతుంది 7th second అవుతుంది.
మనకి nth సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్కి ఫార్ములా ఏంది? Sn ఈజ్ ఈక్వల్ u ప్లస్ a ఇంటూ n మైనస్ 1/2 కదా. ఇది ఫార్ములా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో ఉంటుంది. v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ 2as ఫార్ములా, v ఈజ్ ఈక్వల్ u ప్లస్ at ఫార్ములా, s ఈజ్ ఈక్వల్ ut ప్లస్ హాఫ్ at² ఫార్ములా, Sn ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ a ఇంటూ n మైనస్ 1/2 ఫార్ములా గుర్తుండాలి మనకి ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు. ఓకే, nth సెకండ్లో. ఇప్పుడు నేను ఏ అనే ఆబ్జెక్ట్కి సంబంధించి తీసుకుంటాను. ఏ అనే ఆబ్జెక్ట్ యొక్క లాస్ట్ సెకండ్ ఏమవుతుంది? 6th సెకండ్ అవుతుంది. దానికి సంబంధించి ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో. SA ఈజ్ ఈక్వల్ ఎంత స్పీడ్తో విసిరేసినాం? 60. రైట్. యాక్చువల్ జనరల్ ఫార్ములా ఏంది? Sn ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ a ఇంటూ n మైనస్ 1/2 కదా ఫార్ములా. u అంటే ఇనీషియల్ వెలాసిటీ 60, a అంటే ఏంది? గ్రావిటీ కదా, అగైనెస్ట్ గ్రావిటీకి వెళ్తుంది. అప్పుడు a ఈజ్ ఈక్వల్ రెండింటికి మైనస్ జీనే అవుతుంది. మైనస్ జీ వాల్యూ ఎంత? 10 అని తీసుకుంటున్నా. ఏ ప్లేస్లో మైనస్ జీ అని తీసుకుంటున్నా, ఆ వాల్యూ కూడా 10 అని తీసుకుంటున్నా. ఇంటూ n అంటే 6th సెకండ్ మైనస్ 1/2. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? SA ఈజ్ ఈక్వల్ 60 మైనస్ 2 6 12 కదా, 11/2 అవుతుంది. 2 5 10. అప్పుడు ఏమవుతుంది? 55 అవుతుంది. ఇప్పుడు 5 మీటర్స్ అవుతుంది. అదే ఇప్పుడు ఆబ్జెక్ట్ బి తీసుకోండి. ఆబ్జెక్ట్ బి తీసుకుంటే దాన్ని 70 మీటర్ పర్ సెకండ్తో త్రో చేశారు ఇనీషియల్గా. తర్వాత -10 7th సెకండ్ లాస్ట్ సెకండ్ అవుతుంది. ఈ విధంగా తీసుకున్నారనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఎస్బి ఈజ్ ఈక్వల్ టు 70 మైనస్ 2 7 14 కదా, 14లో నుంచి 1 తీసేది ఎంత? 13. 13/2 2 5 13 5 ఎంత? 65. రైట్. ఇక్కడ ఏమవుతుంది? 5 మీటర్స్. ఇది లాస్ట్ సెకండ్లో 5 మీటర్సే ట్రావెల్ చేసింది, ఇది లాస్ట్ సెకండ్లో 5 మీటర్సే ట్రావెల్ చేసింది. కాబట్టి ఎస్ఏ ఈస్ట్ ఎస్బి ఈజ్ ఈక్వల్ టు 1:1 అవుతుంది. కాబట్టి సింపుల్గా ఆన్సర్ ఏమవుతుంది? 1:1 ఉన్నటువంటి ఆప్షన్ ఇది అవుతుంది. ఈ విధంగా. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా చూడండి, ఏ ఆబ్జెక్ట్ అయినా ఎంత స్పీడ్ తోటైనా పైకి విసిరేసేయండి, చివరికి లాస్ట్ సెకండ్లో సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి. ఓకేనా? అంటే సేమ్ డిస్టెన్స్ అంటే రేషియోస్ సేమ్ ఉంటాయి ఎప్పుడు కూడా, 1:1. కావాలంటే చెక్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఇది జనరల్గా షార్ట్ కట్ మెథడ్ మాట్లాడితే, కానీ ప్రాబ్లమేటిక్ అప్రోచ్ మాత్రం ఇలా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 72. క్వశ్చన్ నెంబర్ 72 చూడండి. ద వర్క్ డన్ ఆన్ an ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 2 kg టు ఇంక్రీజ్ ఇట్స్ వెలాసిటీ ఫ్రమ్ 30 మీటర్ పర్ సెకండ్ టు v మీటర్ పర్ సెకండ్ ఈజ్ 1600 జౌల్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ v. 2 kgల ద్రవ్యరాశి గల వస్తువు యొక్క వేగాన్ని అంటే 30 మీటర్లు పర్ సెకండ్ నుంచి v మీటర్ పర్ సెకండ్ వేగాన్ని పెంచడానికి ఆయన చేసిన పని ఎంత అంటాడు? 1600 జౌల్స్ అంటాడు. అయితే v విలువను కనుక్కోవాలంటే ఆయనకి. యాక్చువల్గా ఇది దేని కాన్సెప్టు? ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు, ఫైనల్ వెలాసిటీ కనుక్కోమంటున్నాడు, వర్క్ ఇచ్చాడు, తర్వాత మాస్ ఇచ్చాడు. ఈ నాలుగిటికి సంబంధం దీన్నే వర్క్ ఎనర్జీ థియరం అంటాం. వర్క్ ఎనర్జీ థియరం ఏం చెబుతుంది? ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద వర్క్ డన్ ఆన్ ద ఆబ్జెక్ట్ అని చెప్తుంది. దీన్నే వర్క్ ఎనర్జీ థియరం అంటాం. ఈ వర్క్ ఎనర్జీ థియరంలో వర్క్ వాల్యూ 1600 జౌల్స్ ఇచ్చాడు, మాస్ 2 kg ఇచ్చాడు. రైట్. ఇనీషియల్ వెలాసిటీ 30 మీటర్ పర్ సెకండ్ అన్నాడు, ఫైనల్ వెలాసిటీ మన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. 1600 తీసుకుంటున్నా డబ్ల్యూ ప్లేస్లో, హాఫ్ ఎం అనేది కామన్గా ఉంది కదా. రైట్. హాఫ్ ఇంటూ ఎం వాల్యూ ఎంత? 2 బ్రాకెట్లో v² మైనస్ u² తీసుకుంటున్నా, v² మైనస్ u² అంటే ఎంత? 30 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీని నుంచి 1600 ఈజ్ ఈక్వల్ 2కి 2 గెట్స్ క్యాన్సిల్, v² మైనస్ 900 అవుతుంది. అప్పుడు v² ఈజ్ ఈక్వల్ 1600 ప్లస్ 900 అవుతుంది. అప్పుడు v² ఈజ్ ఈక్వల్ 2500 అవుతుంది. అప్పుడు v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ తీసుకుంటే ఏమవుతుంది? 50 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఓకేనా? ఇది జనరల్గా ఇంత టైం తీసుకోకూడదు ఎగ్జామినేషన్లో, దాన్ని చూడడంలో నాకు అర్థమైపోవాలి. 50 మీటర్ పర్ సెకండ్ ఉన్న ఆప్షన్ ఏముంది? ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా. కాబట్టి ఇది మన రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. ద SI యూనిట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ అంటున్నాడు. అన్యోన్య ప్రేరకత్వం యొక్క SI ప్రమాణం ఏది అని అడుగుతుండు. ఏదో చూడండి ఒకసారి. SI ప్రమాణం అన్యోన్య ప్రేరకత్వానికి కానీ స్వయం ప్రేరకత్వానికి కానీ ప్రమాణాలు ఏంటంటే హెన్రీ అవుతుంది. హెన్రీ. కాబట్టి SI యూనిట్ ఏమవుతుంది? హెన్రీ అవుతుంది.
ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 75 హెన్రీ అవుతుంది. యాక్చువల్గా వెబర్ అనేది ఏంటి, అది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి, అది దేనికండి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయస్కాంత అభివాహానికి అయితే ఇది వెబర్ తీసుకుంటారు. కెపాసిటెన్స్ ఆఫ్ ఏ కెపాసిటర్ అయితే ఫారెన్లో మెజర్ చేస్తారు. స్వయం ప్రేరకత్వం కానీ అన్యోన్య ప్రేరకత్వం కానీ రైట్ హెన్రీలో మెజర్ చేస్తారు. ఐర్స్టెడ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ యొక్క సీజియస్ యూనిట్, ఇది ఐర్స్టెడ్ అనేది. ఓకే, డిఫరెంట్ యూనిట్స్ కూడా మనకి తెలిసి ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 9. Which among the following metal has the highest electrical conductivity? క్రింది వానిలో అత్యధిక విద్యుత్ వాహకతను చూపే మూలకం. ఆప్షన్లు ఇక్కడ లిథియం ఇచ్చున్నారు, నెక్స్ట్ గోల్డ్ బంగారం ఇచ్చున్నారు, సిల్వర్ వెండి, సోడియం 4 లోహాలు ఆప్షన్లుగా ఇచ్చున్నారు. మనకి లోహాలలో అత్యధిక విద్యుత్ వాహకతను చూపే లోహము వెండి, సిల్వర్ మరియు రాగి. సో ఆల్ మెటల్స్లో గుడ్ కండక్టర్స్, ద బెస్ట్ గుడ్ కండక్టర్ ఈజ్ సిల్వర్ అండ్ కాపర్. లోహాలన్నిటిలో మంచి విద్యుత్ వాహకతను చూపే లోహము వెండి మరియు రాగి. ఇచ్చిన ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, సిల్వర్. మరి లిథియం ఎక్కడ ఉపయోగిస్తాం? లిథియం అనేది తేలికైన లోహము, లైటెస్ట్ మెటల్. దీనిని సెల్ ఫోన్ బ్యాటరీల తయారీలో, బాల్ బేరింగ్ల తయారీలో ఉపయోగిస్తాం. గోల్డ్ బంగారం ప్రత్యేకత ఏంటి? ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో లభిస్తుంది. అలానే బంగారం అనేది ఏ పదార్థముతో, ఆమ్లాలు, క్షారాలు, నీరు, గాలితో చర్య జరపదు, క్షయము చెందదు, తన మెరుపుని కోల్పోదు. కాబట్టి బంగారాన్ని మనము లోహాల యొక్క రాజు, కింగ్ ఆఫ్ మెటల్స్ అని పిలుస్తాం. సోడియం, ఇక్కడ సోడియం మరియు పొటాషియం లోహములు గాలిలో మరియు నీటితో అధిక చర్యాశీలతను చూపుతాయి. ఇవి గాలి మరియు నీటితో, అనగా గాలి మరియు నీటిలోని ఆక్సిజన్తో చర్య జరిపి మండే స్వభావాన్ని కూడా కలిగి ఉంటాయి. సో సోడియం, పొటాషియం లోహాలను మనము కిరోసిన్లో నిల్వ ఉంచుతాం. ఎందుకనగా వీటిని బయట ఉంచినప్పుడు గాలితో మరియు నీటితో చర్య జరిపినప్పుడు మండే స్వభావం ఉండటం చేత. అలానే సోడియం, పొటాషియంలకు మృదువైన స్వభావం ఉంది. వీటిని చాకుతో కోయగలము. అంటే మెత్తని లోహాలు, మృదువైన లోహాలు ఎవరంటే సోడియం మరియు పొటాషియంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక ఆవర్తన నియమమును ప్రతిపాదించినది? ద మోడ్రన్ పీరియాడిక్ లా వాజ్ గివెన్ బై. ప్రస్తుతం మనం నేర్చుకుంటున్న ఆధునిక ఆవర్తన పట్టికను మోస్లే అనే శాస్త్రవేత్త తయారు చేస్తున్నాడు. ఈ మోస్లే పరమాణు సంఖ్య లేదా ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగా మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ను, లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ను, ఆధునిక ఆవర్తన పట్టికను తయారు చేస్తున్నాడు. దానికన్నా ముందు మెండలీఫ్ పరమాణు భారాల ఆధారంగా ఒక ఆవర్తన పట్టికను తయారు చేసి ఆవర్తన పట్టిక పితామహుడిగా ప్రసిద్ధి చెందాడు. సో ద ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ మెండలీవ్ ఆర్ మెండలీఫ్. ఇతని ఆవర్తన పట్టిక పరమాణు భారాలపై ఆధారపడి ఉంది. మరి ఆధునిక ఆవర్తన పట్టికను తయారు చేసినది మోస్లే. ఇతని ఆవర్తన పట్టిక పరమాణు సంఖ్యలు లేదా ఎలక్ట్రాన్ విన్యాసాలపై ఆధారపడి ఉంది. మరి ఇక్కడ ఇచ్చిన డోబర్నీర్, ఇతని ప్రత్యేకత ఏంటంటే ఒక సిద్ధాంతపరంగా మొట్టమొదటిసారి మూలకాలను త్రిక సిద్ధాంతం అనే పేరుతో వర్గీకరించిన శాస్త్రవేత్త. లోథర్ మేయర్, ఇతను కూడా పరమాణు భారాల ఆధారంగా మూలకాలను వర్గీకరించిన శాస్త్రవేత్త. క్వశ్చన్లో ఆధునిక ఆవర్తన నియమము, ఈ ఆధునిక ఆవర్తన నియమమును ప్రతిపాదించినది మోస్లే. పరమాణు ధర్మాలు, వాటి పరమాణు సంఖ్యల యొక్క ఆవర్తన ప్రమేయాలు అని చెప్పే నియమమే ఆధునిక ఆవర్తన నియమం. ఈ ఆధునిక ఆవర్తన నియమమును ప్రతిపాదించినది మోస్లే. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 47 క్వశ్చన్, వాట్ ఈజ్ ద కెమికల్
ఫార్ములా ఆఫ్ బ్యూటైన్. కెమికల్ ఫార్ములా ఆఫ్ బ్యూటైన్. బ్యూటైన్ రసాయనిక ఫార్ములా అడిగి ఉన్నారు. ఇక్కడ మనకి ఫార్ములాలు గుర్తించాలంటే హైడ్రోకార్బన్ల మీద కొంత అవగాహన ఉండాలి. ఒక కార్బన్ ఉన్నప్పుడు మీత్ అని, 2 కార్బన్లు ఉన్నప్పుడు ఈత్ అని, 3 కార్బన్లు ఉన్నప్పుడు ప్రోప్ అని, 4 కార్బన్లు ఉన్నప్పుడు బ్యూట్ అని ఇలా పిలుస్తాం. మనల్ని బ్యూటైన్ అని అడుగున్నారు అంటే ఆల్కేనులు, ఆల్కేన్స్, ఆల్కీనులు, ఆల్కీన్స్, ఆల్కైనులు, వీటి మీద ఒక అవగాహన ఉండాలి. ఆల్కీన్ అనగా కార్బన్ల నెంబర్కు హైడ్రోజన్లు డబల్ ఉంటాయి. 2 కార్బన్లు ఉంటే 4 హైడ్రోజన్, 3 కార్బన్లు ఉంటే 6 హైడ్రోజన్లు, 4 కార్బన్లు ఉంటే 8 హైడ్రోజన్లు ఉంటాయి. ఇవి ఆల్కీనులు. ఆల్కైనులు అనగా కార్బన్ నెంబర్లకు డబల్ కన్నా 2 తక్కువ ఉంటాయి. అంటే ఈ ఆల్కైన్ అనేది ఉండదు. 2 కార్బన్లకు డబల్ 4 హైడ్రోజన్స్, 2 తక్కువ అంటే 2. 3 కార్బన్లకు డబల్ అంటే 6 హైడ్రోజన్లు, 2 తక్కువ అంటే C3H4. 4 కార్బన్లకు డబల్ హైడ్రోజన్స్ అంటే 8, 2 తక్కువ అంటే C4H6. వీటిని ఆల్కైన్స్ అంటాం. ఆల్కేన్స్ కార్బన్ నెంబర్లకు డబల్ కన్నా 2 ఎక్కువ హైడ్రోజన్లు ఉంటాయి. CH4. 2 కార్బన్లు డబల్ 4 ప్లస్ 2 అంటే 6. 3 కార్బన్లు డబల్ 6 ప్లస్ 2 అంటే 8. 4 కార్బన్లకు డబల్ 8 ప్లస్ 2 అంటే 10. ఇవి ఆల్కేనులు, ఇవి ఆల్కీనులు. మనల్ని అడిగిన ఫార్ములా బ్యూటైన్. బ్యూట్ అనగా 4 కార్బన్లు. ఐన్ ఆల్కైన్స్లో డబల్ కన్నా 2 హైడ్రోజన్స్ తక్కువ ఉంటాయి. డబల్ వచ్చేసరికి ఎంత? ఇక్కడ 4 కార్బన్లకి 8, 2 తక్కువ అంటే 6. సో ఇచ్చిన వాటిలో చూస్తే C4H10 ఇది ఆల్కేన్ బ్యూటేన్, తప్ప ఆన్సర్. C4H8 కార్బన్లకు డబల్ హైడ్రోజన్స్ ఉన్నాయి, ఆల్కీన్ బ్యూటీన్, రాంగ్ ఆన్సర్. C4H6 ఇది 4 కార్బన్లు డబల్ కన్నా 2 తక్కువ ఉన్నాయి. సో ఇది ఆల్కైన్ బ్యూటైన్, రైట్ ఆన్సర్. C4H7 ఉన్నది బ్యూటైల్, సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో 47th క్వశ్చన్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 59 క్వశ్చన్. విచ్ గ్యాసెస్ ఆర్ రిలీజ్డ్ వెన్ లెడ్ నైట్రేట్ ఈజ్ హీటెడ్? లెడ్ నైట్రేట్ను వేడి చేసినప్పుడు ఏ వాయువులు విడుదలవుతాయి? లెడ్ నైట్రేట్ ఫార్ములా PbNO3 ట్వైస్. దీనిని వేడి చేసాం. ఎప్పుడైతే లెడ్ నైట్రేట్ను వేడి చేసామో లెడ్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఆక్సిజన్ గ్యాసెస్ అనేవి వస్తాయి. లెడ్ నైట్రేట్ను హీట్ చేస్తే మనకు లెడ్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఆక్సిజన్ గ్యాసెస్ అనేవి వస్తాయి. సో ఆప్షన్లు చూద్దాం. కార్బన్ మోనాక్సైడ్ ఆక్సిజన్, రాంగ్ ఆన్సర్. ఆక్సిజన్ నైట్రోజన్ డయాక్సైడ్, రైట్ ఆన్సర్. ఇక్కడ ఆక్సిజన్ నైట్రిక్ ఆక్సైడ్ ఇచ్చున్నారు, రాంగ్. హైడ్రోజన్ నైట్రోజన్ డయాక్సైడ్ ఇచ్చున్నారు, రాంగ్. సో లెడ్ నైట్రేట్ను వేడి చేయగా నైట్రోజన్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్ వాయువులు వస్తాయి. అనగా ఆప్షన్ 2లో ఆక్సిజన్ నైట్రోజన్ డయాక్సైడ్ వాయువులు ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 73 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ ఈస్ సస్పెక్టబుల్ టు ఫైర్ ఇఫ్ ఇట్ కెప్ట్ ఇన్ ద ఓపెన్? క్రింది వానిలో ఏ మూలకమును బయట ఉంచినప్పుడు మంటలను ఏర్పరచును? మనము సోడియం, పొటాషియం వీటితో పాటు మొదటి గ్రూప్ మూలకాలను కానీ బయట ఉంచితే అవి మంటలను అంటుకునే అవకాశం ఉంది, మంటలను ఏర్పరిచే అవకాశం ఉంది. ఎందుకనగా ఈ సోడియం, పొటాషియం లాంటి లోహాలు గాలిలోని ఆక్సిజన్తో
బాగా చర్య జరుపుతాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ వచ్చి ఈ సోడియం పొటాషియం లోహాలతో చర్య జరిపిందో వెంటనే మంటలను ఉత్పత్తి చేస్తాయి. అందువలన సోడియం పొటాషియంలను గాలిలో బయట ఉంచితే మంటలను ఏర్పరిచే స్వభావం ఉంది. మరి ఈ సోడియం పొటాషియంలను నీటిలో ఉంచాం. నీటిలో ఉంచినప్పుడు ఇవి తేలికగా ఉండటం చేత నీటి ఉపరితలానికి వచ్చి బయట ఉన్న ఆక్సిజన్ లేదా నీటిలో ఉన్న ఆక్సిజన్తో చర్య జరిపి మంటలను ఏర్పరుస్తాయి. అందువలన వీటి యొక్క ఈ మంటలను ఏర్పరిచే గుణాన్ని తగ్గించడం కోసం ఈ సోడియం పొటాషియం లోహాలను కిరోసిన్లో నిల్వ ఉంచుతాం. అలానే సోడియం పొటాషియం లోహాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి. అందువలన వీటిని చాకుతో కోయగలము. చాకుతో కోయగలిగిన మృదువైన లోహాలు ఎవరంటే సోడియం పొటాషియం. సో మన క్వశ్చన్, క్రింది వానిలో ఏ మూలకాన్ని బయట ఉంచినప్పుడు మంటలను ఏర్పరచును? సోడియం లేదా పొటాషియంలను బయట ఉంచితే మంటలను ఏర్పరుస్తాయి. ఆప్షన్లు చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ సోడియం, సో రైట్. సెకండ్ ఆప్షన్ లెడ్ ఇచ్చున్నారు. ఇది తక్కువ ఉష్ణ ప్రసారాన్ని జరుపుతుంది కాబట్టి వాహనాలలోని బ్యాటరీలను లెడ్ సీసముతో తయారు చేస్తాం. థర్డ్ ఆప్షన్ మెర్క్యూరీ ఇచ్చున్నారు. ఇది గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఒకే ఒక ద్రవరూప లోహము. లోహాలలో గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉన్న లోహం ఎవరంటే పాదరసం. పాదరసము ఇతర లోహాలతో కలిసి ఏర్పరిచే సమ్మేళనాలను అమాల్గములు అంటాం. అమాల్గములను ఏర్పరిచే మూలకం ఎవరంటే పాదరసం. 4 ఏయు ఇచ్చున్నారు. ఏయు అంటే ఆరం, గోల్డ్, బంగారం. బంగారం అనేది లోహాల రాజు, కింగ్ ఆఫ్ మెటల్స్. ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో మరియు స్వచ్ఛమైన స్థితిలో లభించే మూలకం. సో క్వశ్చన్ ఆన్సర్, ఏ మూలకాన్ని బయట ఉంచినప్పుడు మంటలను ఏర్పరుస్తుంది అంటే ఆప్షన్ 1 సోడియం. ఒకవేళ పొటాషియం ఇచ్చి ఉంటే సోడియం మరియు పొటాషియం రైట్ ఆన్సర్స్.